నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని చెప్పని మేము గత 3 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వాలు కానీ ప్రజాపాలకులు కానీ స్పందన లేదు. ఎందుకంటే ఈరోజు భారత భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు వీళ్ళందరికీ బాధ్యత లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు క్రైమ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. వయసు తారతమ్యం లేదు, ఆడామగ తారతమ్యం లేదు. క్రైమ్ ఎట్లా ఉందంటే ఎవరిని ఏం చేస్తారా అనే పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు హాస్టల్స్లో, స్కూల్స్లో పిల్లలు కూడా ఏదో ఒక కారణాల చేత కొట్టుకోవటం, వాళ్ళు గాయాలు పాలవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా భయంగా ఉంటుంది. ఇలాగా ప్రభుత్వ అధికారులు, ప్రజాపాలకులు ఒక చిన్న సదస్సులు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. కాలేజీల్లో ఏర్పాటు చేయాలి, స్కూల్స్లో ఏర్పాటు చేయాలి, హాస్టల్స్లో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే బాల్య దశలోనే భారత రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని కానీ చదివితే పిల్లలందరికీ కూడా క్రైమ్ గురించి తెలుస్తుంది, చట్టాలు తెలుస్తాయి, ఈ భారతదేశంలో నైతిక విలువలు తెలుస్తాయి. ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని బాల్య దశ నుంచే పరిచయం చేయాలి. 6th క్లాస్ నుంచి ఇంటర్ క్లాస్ వరకు పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారి చరిత్రలు చదువుకుంటే ఈ బిడ్డల భవిష్యత్తులు బంగారు బాటగా ఉంటాయని చెప్పని కూడా తెలియజేసుకుంటున్నాం.